క్లియర్ వస్తుందా? ఒక అపురూపమైన అద్భుతమైన విషయం నేను చెప్తున్నాను. ఈయనకి నాకు సంబంధం ఏమిటంటే, మా నాన్నగారు తనికెళ్ళ సేతు రామలింగేశ్వరరావు, టీవీఎస్ఎస్ రామలింగేశ్వరరావు గారు ఇండిపెండెన్స్ కన్నా ముందు వెస్ట్ గోదావరి ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి టెంకంపేట అనే చోట వీళ్ళ నాన్నగారికి చదువు చెప్పే నిమిత్తం వాళ్ళ తాతగారు పిలిపిస్తే వచ్చారు. ప్రాబబ్లీ వీళ్ళ నాన్నగారికి అప్పుడు 10 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ ఉండకపోవచ్చు. మా నాన్నగారు సెకండ్ ఫామ్ చదివారు. అప్పటికి ఆల్ సబ్జెక్ట్స్ యూస్ టు. అప్పటికి మా నాన్నగారికి పెళ్ళి అయిపోయింది. వి కేమ్ విత్ ఫ్యామిలీ. మా అమ్మగారితో వచ్చారన్నమాట. సో అలా అది ఎక్స్పీరియన్స్. తర్వాత వెళ్ళిపోయారు, మళ్ళా వచ్చారు, ఖాదీ బండాల్లో చేశారు, తర్వాత వెళ్ళిపోయారు, మళ్ళా వచ్చారు. ఈ వాజ్ ఇన్ రైల్వేస్, ఈ రిటైర్డ్ ఇన్ రైల్వేస్. సో ఎప్పుడైనా చెప్తున్నప్పుడు, ఎప్పుడో ఇంటర్వ్యూలో ఇలా ఐ బిలాంగ్ టు టెంకంపేట్, మా నాన్నగారు వచ్చారని ఊరికే ఒక మాట వరుసగా అన్నాను. రఘువీరారెడ్డి గారికి అది పట్టుకున్నాడు. అదర్వైజ్ మేము 13లో యాక్చువల్గా మిథునం సినిమా నేను తీసి ఆ ప్రమోషన్ కోసం ఇక్కడికి వచ్చా. దెన్ హీ సెడ్ మామూలు ఫోటో దిగాం. బట్ మొన్న అట్లాంటాలో ఆటాకు వచ్చినప్పుడు టెంకంపేట గురించి చెప్పావు కదా, నేనే మా నాన్నగారికే అన్నప్పుడు ఐ వాజ్ కనెక్టెడ్ సో ఇమోషనల్లీ. అండ్ టుడే ఇట్ ఈస్ రఘువీరారెడ్డి గారి ఇల్లు. ఇవాళ ఇక్కడికి వచ్చాను డాలస్లో. సో వీ హ్యాడ్ ఎ నైస్ ఈవినింగ్. ఇప్పుడు అన్నం తింటున్నాం. ఇది జన్మజన్మ బంధం. ఫ్యూచర్ అంతా మేము కలిసే ఉంటాం. No. On the same note, thank you. No. I'm honored మీరు మన దగ్గరికి మా ఇంటికి వచ్చినందుకు. అండ్ మీరు టెంకంపేట అని చెప్పినప్పుడు నేను ఊర్లో ఇప్పటికీ వ్యవసాయం కంటిన్యూ చేస్తాను. సో నాకు ఎమోషనల్ అది ఒకటి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ వీఆర్ ఆనర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.